హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ కథ కంచికి మనం ఇంటికి. మరి ఈరోజు మన కథ కంచికి మనం ఇంటికిలో బాల హనుమంతుడి యొక్క మహాలీల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ స్టోరీలో మరి హనుమంతుడికి ఆ పేరు ఎలా వచ్చింది అండ్ తనకున్న శక్తిని మర్చిపోవడానికి కారణాలేంటి, ఇవన్నీ తెలుసుకుందాం. ఓకేనా? సో మరి ఈ స్టోరీని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో బాల హనుమంతుడి మహాలీల. ఒకప్పుడు చిన్న హనుమంతుడు ఎంతో చురుకుగా అమాయకంగా ఉండేవాడు. ఆయనకు అపారమైన శక్తి ఉన్న చిన్న పిల్లాడిలా అల్లరి చేస్తూ ఉండేవాడు. ఒక ఉదయం ఆకాశంలో ఎర్రగా మెరిసిపోతున్న సూర్యుడిని చూశాడు. అది పండిన మామిడి పండు అనుకొని ఎంతో ఆనందపడ్డాడు. ఆహా, ఎంత పెద్ద పండు అని భావించి ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరిపోయాడు. చిన్న వయస్సులోనే హనుమంతుడి వేగం గాలి కంటే ఎక్కువగా ఉండేది. ఆయన ఎగురుతుండగా దేవతలందరూ ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారు. అదే సమయంలో రాహువు సూర్యగ్రహణం కోసం సూర్యుడి దగ్గరికి వస్తూ ఉన్నాడు. కానీ ముందే అక్కడికి చేరుకున్న హనుమంతుడు రాహువునే ఇంకో నల్లటి పండు అనుకొని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. భయపడిపోయిన రాహువు వెంటనే ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు: ప్రభు, సూర్యుడిని గ్రహించడానికి ఇంకో రాహువు వచ్చేశాడు. అప్పుడు ఇంద్రుడు ఆశ్చర్యపోయి వెంటనే తన ఐరావతం అనే తెల్ల ఏనుగు మీద వచ్చాడు. అక్కడ చిన్ని హనుమంతుడు ఐరావతాన్ని చూసి మరో పెద్ద పండు అనుకొని దానివైపు కూడా ఎగిరాడు. ఇంద్రుడు కోపంతో తన వజ్రాయుధాన్ని విసిరాడు. ఆ ఆయుధం హనుమంతుడి చెంపపై బలంగా తగిలింది. వెంటనే మన బుజ్జి హనుమంతుడు కింద పడిపోయాడు. హనువు అంటే చెంప అని అర్థం. చెంపకు గాయం కావడంతో ఆయనకు హనుమంతుడు అనే పేరు వచ్చిందని పురాణాలు చెబుతాయి. మరి అప్పటి నుంచి మనం అందరము ఆయనని హనుమంతుడు అని పిలుస్తున్నాం. ఇక ఈ సంఘటన చూసిన వాయుదేవుడు చాలా బాధపడ్డాడు. హనుమంతుడు తన ప్రాణ సమానమైన కుమారుడు. చిన్న బాలుడని కూడా చూడకుండా ఇంతలా శిక్ష విధించాలని కోపంతో ఊగిపోయాడు. వెంటనే వాయుదేవుడు ప్రపంచం మొత్తం గాలిని ఆపేశాడు. అప్పుడు మనుషులు శ్వాస తీసుకోలేకపోయారు. దేవతలు కూడా ఇబ్బంది పడ్డారు. యజ్ఞాలు ఆగిపోయాయి. ప్రకృతి మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. ఇక దేవతలందరూ భయపడి వెంటనే వచ్చి వాయుదేవుడిని శాంతింపచేశారు. తర్వాత చిన్న హనుమంతుడికి ఎన్నో వరాలు కురిపించారు. మరి ఆ వరాలు ఏంటి అంటే, బ్రహ్మదేవుడు ఎవ్వరూ జయించలేని శక్తిని హనుమంతుడికి ఇచ్చాడు. ఇక ఇంద్రుడేమో తన వజ్రాయుధం ఇకపై ఎలాంటి హాని చేయదని వరమిచ్చాడు. ఇక అగ్నిదేవుడు హనుమంతుడికి అగ్ని ఎలాంటి హాని చేయదని చెప్పాడు. వరుణుడేమో నీరు కూడా నిన్నేమి చేయలేదని వరమిచ్చాడు. సూర్యదేవుడు జ్ఞానం ప్రసాదించాడు. ఇక వాయుదేవుడు అపారమైన వేగం, బలం ఇచ్చాడు. అప్పటి నుంచే హనుమంతుడు దేవతల ఆశీర్వాదంతో మహాబలశాలి అయ్యాడు. కానీ చిన్నప్పటి అల్లరితో ఋషులు ఒక శాపం ఇచ్చారు. అదేంటి అంటే, నీ శక్తిని ఎవరో గుర్తు చేసే వరకు నీవు మర్చిపోతావు అని. అందుకే తరువాత జాంబవంతుడు గుర్తు చేసినప్పుడు మాత్రమే హనుమంతుడు తన అసలైన శక్తిని గుర్తు చేసుకున్నాడు. సో ఇది ఫ్రెండ్స్ మన చిన్ని హనుమంతుడి యొక్క లీల. ఓకే, సో దీనివల్ల మనకు తెలిసిన నీతి ఏంటంటే, శక్తి ఉన్నవాడు ఎప్పుడైనా సరే వినయంగా అంటే అణిగిమణిగి ఉండాలి. ఇంకా భక్తి మరియు ధైర్యం అనేవి మనిషిని గొప్పవాడిని చేస్తాయి. అలానే ఇక మన తల్లిదండ్రుల ప్రేమకి హద్దులనేవే ఉండవు. సో ఇది ఇవాల్టి స్టోరీ మన కథ కంచికి మనం ఇంటికిలో. మరొక బ్యూటిఫుల్ స్టోరీతో మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. మరి ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ అప్పటి వరకు సెలవు. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.